ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలను మనం చదువుకున్నాం. మనం అనేక వారాల నుంచి గత సంవత్సరం నుంచి తిమోతికి రాసిన పత్రిక మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దాదాపు జూలై మాసంలో నుంచి ఈ పత్రికను గురించి మనం ఆలోచన చేస్తూ ఈరోజు 3వ అధ్యాయం 12-13 వచనాలకు మనం వచ్చాం. జీవంగల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తించాలో, అందులో సేవకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, పరిచర్య చేసే వ్యక్తులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, అన్ని రకాలైన వ్యక్తులు ఉన్నారు. రక్షణ లేని వారు ఉన్నారు, రక్షింపబడిన వాళ్ళు ఉన్నారు, విధవరాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. అన్ని రకాలైన మనుషులు వారి కొరకు సంఘం ఎలాగ ఉండాలో ఆ విషయాన్ని గురించి ప్రస్తావిస్తున్నట్లుగా మనం గత వారాల్లో నుంచి మనం ఆలోచన చేస్తూనే ఉన్నాం. ఈ రోజున మనం తిమోతికి రాసిన పత్రికలో పరిచారకుల యొక్క 2వ భాగానికి మనం వచ్చాం. అంతకుముందు మనం ఆలోచన చేస్తున్నప్పుడు 8వ వచనంలో అలాగుననే పరిచారకులు అని చెప్పి, అది 8-9 వచనాలలో చెప్పిన తర్వాత 10వ వచనం వరకు 8, 9, 10 వచనాలు చెప్పి 11వ వచనంలో మధ్యలో పరిచర్య చేయు స్త్రీలను గురించి ప్రస్తావించాడు. ఆ తర్వాత మళ్ళీ 12, 13 వచనాలలో మళ్ళీ పరిచారకులను గురించి చెప్పాడు. ఈ పరిచారకులను గురించి మనం ఆలోచించే ముందు నేను మీకు ఒక చక్కని వృత్తాంతముతోనే నేను మీ ముందు ఈ యొక్క భాగాన్ని నేను పెట్టాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మనం చాలాసార్లు కూడా వివాహాలకు వెళ్తూ ఉంటాం. వివాహాలు వెళ్ళినప్పుడు చాలా చక్కని సంబరాలు, సరదాలు, చాలామంది రావడం, మంచి మంచి బట్టలు, దుస్తులు ధరించుకొని అందరూ కూడా ఆ పెళ్ళికి రావడం జరుగుతుంది. పెళ్ళి జరుగుతున్నప్పుడు మొట్టమొదట చర్చిలో అందరం కూడా మనం కూర్చుంటాం. కూర్చున్నప్పుడు ఒక పాట పాడినప్పుడు ఆ పాటతో పెండి కుమారుడు లోపలికి వస్తాడు. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు అంతమంది ఏమీ కూడా మనసు నిల్పం. కానీ పెళ్లి కుమార్తె ఏదేను వనంబునందు అనే పాట పాడుతుండగా పెళ్లి కుమార్తె ఆ లోపలికి మార్చి చేసుకుంటూ నడుచుకుంటూ వస్తున్నప్పుడు సంఘస్థులందరూ కూడా అటువైపు తిరిగి చూడడం ప్రారంభిస్తారు. ఇది సాధారణంగా చర్చిలో జరిగే కార్యక్రమం. అలాగే వారు పెళ్లి కుమారుడు వచ్చేసాడు. పెళ్లి కుమార్తె సిద్ధపడి రావాలి. చక్కని గౌన్ వేసుకుని చక్కగా ముస్తాబయ్యి లోపలికి వస్తుంది అని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూసే సమయంలో ఆమె మామూలుగానే వచ్చేసింది. అంత సిద్ధపడి కనబడుతుంది అనుకున్నారు, కానీ ఆమె ఏమాత్రం కూడా సిద్ధపడకుండా మామూలుగానే వచ్చేసింది. రాగానే సంఘస్థుల యొక్క ఏ గౌన్ లేదు, ఏ తెల్ల లేదు, ఏ ముసుగు లేదు, ఏమీ లేదు, ఏ బొకే లేదు, మామూలుగా వచ్చేసింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఆ సంఘస్థులందరూ కూడా ఏమి ఆలోచించుంటారో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళందరూ కూడా ముఖాలు ఎలాగైపోయి ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. పెళ్లి కుమారుడు ఏమనుకుని ఉంటాడో ఆలోచన చేయండి. ఇక్కడ సేవకుడు నిలబడి ఆ వివాహాన్ని జరిపించాలనుకున్న ఆ పాస్టర్ గారు ఏమనుకుంటారో ఒకసారి ఆలోచించండి. అమ్మాయి అలాగ రావడంతో అక్కడ పరిస్థితి అంతా కూడా చాలా దుఃఖకరంగా, విచారకరంగా, గందరగోళ పరిస్థితి ఏర్పడిపోయింది. ఈ రోజున ప్రియమైన వారలా
మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఒక దినమున ప్రత్యక్షం కాబోతున్నాం. ఆ దినమున నువ్వు ఎలాగ నిలబడతావు? నువ్వు ఒక అందమైన ఒక వ్యక్తిగా, లేకపోతే ఒక అంతా కూడా సిద్ధపడిన వ్యక్తిగా నువ్వు నిలబడగలవా? ఈ రోజున ఒక చర్చిలోనే అలాగ నిలబడకపోతే ప్రజల యొక్క ముఖాలన్నీ కూడా విచారంతో, దుఃఖంతో అన్నీ కూడా కుమిలిపోయారు. వాళ్ళంతా ఏంటి పరిస్థితి అనుకున్నారు. ఈ రోజున దేవుడు ముందు నిలబడుతున్నప్పుడు ఒక సరి అయిన జీవితం కావాలి. ఈ రోజున సంఘ పెద్దలు నిలబడకపోతే, ఒక పెళ్లి కుమార్తె నిలబడకపోతే, సంఘం అంతా విచారిస్తే, దుఃఖంతో మునిగిపోతే, ఈరోజు పెద్దలు సరిగ్గా నిలబడకపోతే ఏమవుతుంది? ఆ పెళ్లి కుమార్తె అలాగ సిద్ధపడి రాకపోవడం చేత సంఘస్థులు అందరూ కూడా పెళ్లి కుమారుడు లేచి వెళ్ళిపోయారు. వాళ్ళంతా కూడా అందరూ కూడా చర్చిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? కారణం ఏంటంటే ఆమె సిద్ధపడి రాకపోవడం చూచి అందరూ కూడా వెళ్ళిపోయారు. ఈరోజు కూడా అంతే. చర్చిలో విశ్వాసులు, పెద్దలు, పరిచారకులు, పరిచర్య చేసే స్త్రీలు, క్వైర్ వారు, సండే స్కూల్ టీచర్స్ అందరూ కూడా సరి అయిన రీతిగా నిలబడకపోతే సంఘస్థులందరూ కూడా బయటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోయారు? ఏమి ఆలోచించాం మనం? సరి అయిన రీతిగా నిలబడితే దేవుని దగ్గర తప్పకుండా వారికి బహుమానం ఉంది. అందుకే ఈ వచనాల్లో చాలా అద్భుతంగా రాశాడు. చదువుతూ ఉన్నాను. 13వ వచనంలో, పరిచారకులై ఉండి ఆ పనిని బావుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని, ఏం సంపాదించుకుంటావు? మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసు నందలి విశ్వాసమునందు బహు ధైర్యము గలవారాగుదురు. నిలబడతావు దేవుడు ముందు. మంచి పదవి. ఈ రోజున దేవుని పరిచర్య చేసేవాళ్ళు ఎలాగ నిలబడగలగాలి? ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఎలాంటి అర్హతలు ఉండాలి? ఎలాంటి గుణాలు ఉండాలి? దేవుని సేవ చేస్తే, దేవుని పరిచర్య చేస్తే ఫలితం లేదా? పరిచర్య చేసే వాళ్లకు దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. చాలామంది అనుకోవచ్చు, ఏమీ ఆశించకుండా నువ్వు చేయడం నేర్చుకోవచ్చు. కానీ దేవుడు మాత్రం ఏ రుణాన్ని ఉంచుకోడు. దేవుడు నిజంగా అర్హత కలిగి మంచి మనసుతో, మంచి నమ్మకంతో ఆ పనిని ఆ పైన చెప్పాడు. ఆ పనిని ఏదో చేశాము అనంటే వాళ్ళకి రాదు, వాళ్ళకి లేదు బహుమానం. ఆ పనిని చెప్పాడు. చూడండి, ఆ పనిని బావుగా సరి అయిన రీతిగా, నమ్మకంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా నువ్వు నిర్వర్తించగలిగితే దేవుడు బహుమానాన్ని ఇస్తాడు. బహుమానాలు అనేవి నేను చేసినందుకు దేవుడు ప్రతిఫలం ఇవ్వడా అంటే ఇస్తాడు. దేవుని వాక్యం చాలా చక్కగా ప్రోత్సహిస్తూ ఉంది. అది మనం గుర్తించాలి. అది ఆశించడం, దేవుని సేవ చేశాను, దేవుని చర్చిలో నేను పలానా పని చేశాను, దేవుడి దగ్గర నుంచి నువ్వు ఆశించడం తప్పేం లేదు. దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. మనం ఆ ప్రతిఫలాన్ని ఒకరోజు పొందుతాం. అది దేవుడు వాగ్దానం చేశాడు. ఏమన్నాడు? ఆ పనిని బావుగా నెరవేర్చిన వారు మంచి పదవిని వాగ్దానం ఉంది ఇక్కడ. ఆ పని చేస్తే,
నువ్వు సంపాదించుకుంటావు అనే వాగ్దానం అక్కడ కనబడుతూ ఉంది. ఏం చేయాలి? ప్రతిఫలం పొందాలి అనంటే బైబిల్లో ప్రతిఫలాన్ని గురించి ఎంత చక్కగా చెప్పాడో ఆ విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. హెబ్రీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. హెబ్రీ గ్రంథకర్త రాస్తూ 12వ అధ్యాయంలో 1-2 వచనాలు కలిసి ఉన్నాయి. నేను అన్ని వచనాలు చదవడం లేదు, మధ్యలో ఆ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో, ఏదో ఒకరోజు వచ్చి సేవ చేయడం కాదు, ఓపికతో పరిగెత్తుదుము. ఒక పని ప్రారంభించిన పనిని ఎవరో చేయడం లేదు, ఎవరో చేస్తూ ఉన్నారు, నాకెందుకులే అని అనుకోవడం కాదు. దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్తాడు, 3వ అధ్యాయంలో నేను ఈ మాటలు చదువుతూ ఉన్నాను. 13వ వచనం నుంచి ఈ మాటలు, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. బహుమానం, దేవుని యొక్క ప్రత్యేకమైన బహుమానం ఉంది. దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు. నేను దేనికోసం? ఆ ఉన్నతమైన బహుమానాన్ని పొందడానికి ఈరోజు ఓపిక కావాలి. దేవుని పరిచర్యలో, దేవుని యొక్క సేవలో పాల్గొన్నప్పుడు దేవుడు తప్పకుండా ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఈరోజు చివరిగా మీరు వింటే ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో అనేది మనకి అర్థమవుతుంది. పేతురు రాసిన పత్రికలో మొదటి పత్రిక 5వ అధ్యాయంలోనికి వెళ్దాం. 4వ వచనంలో, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. మహిమా కిరీటమును పొందుదురు. వాగ్దానం ఉంది. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు బహుమానం ఉంది. ఆ బహుమానాన్ని మనం పోగొట్టుకోకుండా చూసుకోవాలి. ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో ఏదో చేసామండి, అయిపోయాం, ముసలే కాదు. నేను ఒక రోజున, మీ అందరికీ తెలుసు, మన యొక్క చిన్న పాకలో ఉన్నప్పుడు ప్రారంభంలో డాక్టర్ డిఎస్ స్పర్జన్ గారు నాగర్కోయిల్ నుంచి వచ్చారు. ఆయన ఒక చక్కని మాట చెప్పారు. నేను ఆ రోజు నుంచి అది నేను మర్చిపోలేదు. ఆయన చెప్పిన చక్కని ఒక వృత్తాంతం చెప్పారు. వాళ్ళ నాన్నగారు అప్పటికి 90 సంవత్సరాలు వృద్ధుడు, కానీ అమోఘమైన సేవ చేశారు. అమోఘమైన ఆ తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో అమోఘమైన సేవ చేసి ఒక రోజున ఆయన అనుకున్నారు, ప్రభా, నేను వృద్ధుడిని అయిపోయాను, ఇంకా నేనేమి సేవ చేయలేను అని చెప్పేసి ఆయన వెరండాలో కూర్చుని అలాగ చూస్తూ ఉన్నాడు. రోడ్డు మీద చూస్తూ ఉన్నాడు. అది రోడ్డు మీద 2 ఎడ్ల బండి నడుచుకుంటూ వస్తూ ఉంది. ఆ 2 ఎడ్ల బండి నడుచుకుంటూ తీసుకొస్తున్నాడు. ఆ తోలేవాడు తోలుతూ ఉన్నాడు. ఆ 2 ఎడ్ల బండి అలాగ వెళ్తుండగానే ఒక ఎద్దు కొలబడిపోయింది. కొలబడిపోతే వెంటనే ఏం జరిగింది అని అందరూ వెళ్తే ఆ ఎద్దు చనిపోయింది. ఆయన అప్పుడు ఆలోచించాడు, ఈ ఎద్దుకు బాలేదని యజమానుడికి తెలియదా?
ఇది నేను నడవలేనని దానికి తెలీదా అంటే, తను ఆలోచించి తను నేర్చుకున్న ఒక పాఠాన్ని ఆ రోజు చెప్పడంతో, స్పర్జన్ గారు ఆ మాటలు చెప్పడంతో అనుకున్నా, ప్రభువా, ఏదైనా సరే ఆ యజమానుడు చెప్పిన మాటకు బాలేకపోయినా, బలహీనుడు అయిపోయినా, ఆ ఎడ్డు చేరు వరకు యజమానుడు యొక్క మాట విని అక్కడ పని చేస్తూనే చచ్చిపోయింది. ఆయన అన్నాడు, నేను పని చేస్తూనే చచ్చిపోవాలని. ఈరోజు మనం పని చేస్తూనే కడ వరకు, అందుకే పౌలు అన్నాడు, నా మంచి పోరాటమును పోరాడి తిని. చివరికి వెళ్ళిపోయాడు. ఆ యొక్క హతసాక్షి ఆ మొద్దు మీద తీసుకుని వెళ్ళి నరికేసే సమయం అది. కానీ చివరి వరకు చచ్చిపోతాను అన్నప్పుడు కూడా జైల్లో వెళ్ళిపోయిన పత్రికలు ఆగలేదు, చెప్పడం ఆగిపోలేదు. దేవుని కొరకు బ్రతికాడు. ఈరోజు కావాల్సింది కడ వరకు నిలబడేవాళ్ళు కావాలి, ప్రారంభించేవాళ్ళు కాదు. దేవుని వాక్యంలో యోహాను రాసిన పత్రికలో 2వ పత్రికలోనికి వెళ్దాం. 8వ వచనంలో అంటాడు, అంతా నేను చదవడం లేదు, మీరు పూర్ణ ఫలము పొందకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనడి. పోతదేమో, నేను ఇంతకాలం చేసిన సేవకు అంత వృథాయేమో, దేవుని యొక్క ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటారేమో. పోగొట్టుకోకూడదు. ఈరోజు బైబిల్లో ప్రతిఫలాన్ని గురించి చాలా చక్కగానే చెప్పాడు. మనం ఒక సంఘ పెద్దగా ఉండడం, ఒక పరిచారకుగా ఉండడం అంత సులువుగా కాదు. ఒక పని చేయడం సులువు కాదు. ఎంతో క్రమశిక్షణ కావాలి, ఎంతో మనం సరి చేసుకోవాలి, నిలబడాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. సేవ చేసావని కాదు, ఎలాగ చేసావు, ఏం చేసావు, ఎలాగ నమ్మకంగా బాధ్యతలు నిర్వర్తించావు, దేవుడిచ్చేది అది. ఆ సందర్భంలోనే, ఆశీర్వాదాల సందర్భంలో పరిచారకులకు ఈ మాట రాశాడు. తదుపరి జీవితంలో ఇక్కడితోనే ఆగిపోలే. తదుపరి జీవితంలో ఏమొస్తుంది? శిష్యులు కూడా అదే అడిగారు, ప్రభువా, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాం, ఏమొస్తుంది? ఈరోజు యేసు ప్రభు నమ్ముకున్నాం, యేసు ప్రభు సేవ చేశాం, ఏమొస్తుంది? అందరి మనసులో ఉండొచ్చు. చాలామంది వారి జీవితాల్లో భవిష్యత్తును గురించి ఆలోచిస్తే దేవుని కొరకు బ్రతకడం నేర్చుకుంటాం, దేవుని కోసం పని చేయడం నేర్చుకుంటాం, దేవుని సేవ చేయడం నేర్చుకుంటాం, నమ్మకంగా నిలబడతాం. పరలోకంలో బహుమానాలు ఉన్నాయి. దేవుడు ఒక దినమున బహుమానాన్ని తీసుకురాబోతున్నాడు, ఇవ్వబోతూ ఉన్నాడు. అందులో సంఘస్థులకు పెద్దలే కావచ్చు, పరిచారకులే కావచ్చు, పరిచర్య చేసే స్త్రీలే కావచ్చు, యవనస్తులే కావచ్చు, పిల్లలే కావచ్చు, అందరికీ దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మనం గత వారాల్లో మనం ఆలోచిస్తూ పరిచారకుల యొక్క లక్షణాలలో 7 విషయాలను మనం గతంలో ఆలోచన చేశాం. నేను ఒక్కసారి వాటిని నేను చదివి ముందుకు వెళ్తాను. తిమోతికి రాసిన పత్రికలోనికి వెళ్దాం. మొదటి పత్రికలో పరిచారకులకు ఉండవలసిన అర్హతలు అని చెప్పి 8వ వచనం నుంచి నేను చదువుతూ వచ్చాను. 10 వచనాల వరకు మనం గమనిస్తూ ఉన్నప్పుడు, మొదటిది, పరిచారకులు మాన్యులై గౌరవప్రదమైన వ్యక్తులుగా ఉండాలి. డిగ్నిటీ, ఒక గౌరవప్రదమైన వ్యక్తులుగా ఉండాలి. సమాజంలో, సంఘంలో, గృహంలో ఒక మంచి గౌరవం ఉన్న వ్యక్తులు కావాలి అని చెప్పాను. రెండవది, పరిచారకులు 2 నాలుకల ద్విమనస్కులై ఉండకూడదు. ఇక్కడొక మాట, అక్కడొక మాట మాట్లాడేవారు కాకూడదు.
మూడవది మనం గమనిస్తున్నప్పుడు 8వ వచనంలోనే చదువుతున్న, పరిచారకులు మద్యపాని కాకూడదు, మత్తుడై ఉండకూడదు అనే విషయాన్ని చెప్పాడు. 4వది, పరిచారకుడు దుర్లాభమును అపేక్షించేవాడు కాకూడదు. డబ్బును ఆర్జించాలి, డబ్బుని సంపాదించుకోవాలనే వ్యక్తి కాకూడదు. డబ్బుని ఆర్జించాలని అనుకుంటే వాడు దేవుని సేవకు పనికిరాడు. 5వది, విశ్వాస మర్మమును ఎరిగిన వాడై, దేవుని విశ్వాస మర్మము, ధర్మశాస్త్రము, కృప అనే విషయానికి ఆ యొక్క వ్యవస్థకు ఉన్న తేడాను తెలుసుకుని దేవుని పరిచర్య చేయాలి. వాక్యం చెప్తారు అని అంటే కదా, వాక్యం ఇదే చెప్తుంది, నేను ఇదే నమ్ముతున్నాను అని ఆ పరిచారకులు ఉండాలి. వాక్యమే తెలియదు ఈ రోజున పరిచారకులకి. 6వది, పరిచారకుడు పరీక్షింపబడవలను, టెస్టెడ్. ఈ రోజున ఇక్కడ కొనుక్కున్న ఆ ఫ్యానే కావచ్చు, ఆ యొక్క వీడియో లేకపోతే కెమెరానే కావచ్చు, లేక ఏదైనా సరే అందులో టెస్టెడ్ అని రాస్తాడు, అది ముద్ర వేసిస్తాడు. అది పూర్తిగా మేము పరిశోధించాం. ఈ రోజున సేవకులు సరిగ్గా దేవుని పరిచర్య చేసేవాళ్ళు అర్హులు కావాలి, పరీక్షింపబడాలి, ఆ పరీక్షకు నిలిచిన వారు కావాలి. ఈ అర్హతలు లేకుండా వచ్చేసి నేను చాలాసార్లు కూడా చెప్పాను, నిజంగా నన్ను నేను పరీక్షించుకుంటే నేను ఇక్కడ నిలబడగలనా? ఇది ఎవరికి వాళ్ళే చూసుకోవాలి. నేను పరీక్షించుకుంటే నేను పాట పాడగలనా? నా జీవితం ఎలాగుంది? ఎవరికి వాళ్ళే పరీక్షించుకొని నిలబడాలి, పరీక్షింపబడవలెను. ఆ తర్వాత 7వది, అతడు అనిందుడై. ఆ మాటలు మనం గమనించి, అనిందులైతే పరిచారకులుగా ఉండవ. 7 విషయాలు మనం చూసాం. అయిపోయిందా? 8వది ఏంటి? 8వది, పరిచారకుడికి దైవభక్తి కలిగిన స్త్రీ ఉండాలి. అది 8వ అర్హత. నువ్వేదో చేసేసి పెళ్లి చేసేసుకుని సేవ చేద్దాం అనుకుంటే కాదు. అరే, నీ భార్య అన్యురాలు, నీ భార్య విగ్రహారాధకురాలు, ఇక్కడికి వచ్చి ఏం చెప్తావు? ఇక్కడికి వచ్చి ఏం సేవ చేస్తావు? కనుక ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సంఘ పరిచారకుని భార్య విశ్వాసి అయి ఉండాలి, దైవభక్తి కలిగిన స్త్రీ అయి ఉండాలి. ఇంట్లో రోజు దెబ్బలాట్లు అయిపోతే ఇక్కడికి వచ్చి పాటలు పాడిస్తే ప్రయోజనం ఏం, ఫలితం రాదు, సేవ జరగదు. దైవభక్తి కలిగిన వారి అర్హత అది. ఒక దైవభక్తి, అందుకే 11వ వచనంలో పెట్టాడు అది. దైవ పరిచారకురాలు, పరిచారకునికి పరిచారకురాలు, పరిచర్య చేసే స్త్రీలు దైవభక్తి. ఆ దైవభక్తి కలిగిన స్త్రీలను గురించి పరిచర్య చేయు స్త్రీలు మాన్యులై కొండెము, ఇవన్నీ కూడా చెప్తూ దైవభక్తి కలిగిన భార్య ఉండాలి. భార్య లేకపోతే అంత సేవ అంతా కూడా వృధా. ఆయన అలా చెప్తుంటాడులే, మందే. దైవభక్తి కలిగి, ఇవి 8 అర్హతలు. 9వ అర్హతకి వెళ్దాం. అక్కడ ఈరోజు మనం చదువుకున్నాం, పరిచారకులు ఏకపత్ని పురుషులను. ఏమన్నాడు? నేను గతంలో కూడా చెప్పాను, ఏకపత్ని పురుషులు. లిటరల్ ఇంటర్ప్రిటేషన్లో మనం చూస్తే, భాష్యం చూస్తే, ఉన్నదున్నట్లుగా ఒక స్త్రీకి పురుషుడు ఒక్క స్త్రీకే, చాలా మందికి కాదు. ఇతడు 10 మందికి, లేకపోతే వేరే గ్రంథాల్లో చెప్పిన రీతిగా ఆమె అందరికీ అన్నట్లుగా కాదు. ఒక్క స్త్రీ, ఏకపత్ని పురుషుడై ఉండవలెను. ఎందుకు ఇలా చెప్పాడు? నేను పైన దాని వివరణ చాలా ఇచ్చాను. సంఘ పెద్దలు అనేది నిందారహితుడు, 2వ వచనంలో నిందారహితుడును ఏకపత్ని పురుషుడు. ఏకపత్ని భార్య చనిపోతే పెళ్లి చేసుకోకూడదు,
చేసుకున్నవాడి మాటలు వినొద్దు. ఇది కూడా చెప్తూ ఉన్నా. అలాగ చేసుకున్నవాడు మాటలు వినొద్దు. వాడు సేవకు అర్హుడు కాదు. సేవ చేయడానికి వీలు లేదు. కూర్చోవాలి, మాట్లాడకూడదు. ఏకపత్ని పురుషుడై ఉండవలెను. ఇది బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. భార్య చచ్చిపోతే గతంలో అదంతా అనవసరం. వాక్యం ఏం చెప్తుంది? వాళ్ళని కాదు, వాళ్ళు అలా చేసుకుని సేవ అంతా పాడైపోయిన ఎన్నో చెప్తాను నేను. వాళ్ళ యొక్క చర్చ్ హిస్టరీ, వాళ్ళ యొక్క సంఘాల యొక్క హిస్టరీ అంతా చెప్పమంటే చెప్తా, ఎలాగో పాడైపోయింది సేవ అనేది. ఈ రోజున విమర్శించడానికి కాదు, వాక్యాన్ని పాటిద్దాం మనం. ఏకపత్ని పురుషుడై ఉండవలెను అంటే ఎందుకు ఈ మాటలు ఎఫెసీ సంఘానికి ఎందుకు రాస్తున్నాడు? ఆ చరిత్ర ప్రకారంగా ఎఫెసీ పట్టణం అనేది డయానా అనే దేవాలయం ఉన్నది. ఆ దేవాలయంలో అక్కడ దేవదాసీలు ఉండేవారు. అది చాలా పెద్ద దేవాలయం, 127 స్తంభాలతో కూడిన దేవాలయం. అది చాలా పెద్ద దేవాలయం. అది అందరికీ కనబడేది. అక్కడ దేవదాసీలు ఉండేవారు. అంటే టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ అంటారు. ఆ దేవాలయానికి వెళ్ళి లైంగిక కార్యకలాపాలు జరిగేవి. అందుకే మీరు చూస్తారు, దేవాలయంలో బూతు బొమ్మలు అనే ఒక పుస్తకం వచ్చింది. ఎందుకు బూతు బొమ్మలు ఉంటాయి? అది వారి సంస్కృతి. బైబిల్ సంస్కృతి అది కాదు. నైతికంగా జీవించవలసిన సంస్కృతి బైబిల్. లస్ట్ను గురించి చెప్పేది కాదు, లస్ట్ షోస్ కాదు, కామ ఐక షోలు కావివి. సంఘంలో అందుకే చెప్పాను, సంఘంలో స్త్రీలు ఎలాగ రావాలో కూడా చెప్పాను. అదంతా కూడా టెంపుల్ ప్రాస్టిట్యూట్స్, అదంతా వ్యభిచారాలతో జారత్వంతో నిండిపోయిన స్థలం. ఆ స్థలంలో పెద్దలు ఎలాగుండాలి, వాళ్ళతో కలిసిపోవడం కాదు. ఎఫెసీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 5వ అధ్యాయంలో నేను చదువుతూ ఉన్నాను, చూడండి. 3వ వచనంలో, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఎత్తకూడదు. ఎంత చెప్పాడు? ఆ పేరు కూడా ఎత్తకూడదు. ఆ నైతికమైన, అవి దేవునికి వ్యతిరేకంగా జరిగే కార్యకలాపాలకు దూరంగా ఉండమని బైబిల్ చెప్తూ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, జారత్వమునకు దూరంగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. జారత్వానికి దూరంగా ఉండు, పారిపో. బైబిల్ చెప్తూ ఉన్న విషయం ఎలాగుండాలి సంఘంలో అర్హత కలిగిన వాళ్ళు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, మీరు పరిశుద్ధులగుటకే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము. జారత్వానికి ఈ రోజున ప్రజలు ఎలాగున్నారు? నైతిక విలువలు లేని సంఘాలైపోయాయి. అందుకే చర్చిలోకి వస్తుంటే నిరాశ. చర్చిలోకి వస్తే నిరాశ. ఎందుకు వస్తాం? ఇలాంటి పనులు జరుగుతుంటే ఎందుకు వస్తాం? వెళ్ళిపోతూ ఉన్నారు ఈ రోజున. ప్రియమైన వారడా, అందుకే ఇక్కడ చెప్పాడు, పరిచారకులు ఏకపత్ని పురుషులై ఉండాలి. చేసుకున్నది ఉంచుకున్నది అది కాదు బైబిల్ చెప్తోంది. ఈ రోజున ప్రియమైన వారడా, జీవితం సంఘంలో అలాంటి వాళ్ళు సంఘానికి సత్యమునకు స్తంభమును ఆధారముగా ఉండరు వాళ్ళు. ఇక్కడ చెప్పాడు, జీవం గల దేవుని సంఘంలో మీరు ఎలాగుండాలి?
అనేక మాటలు చెప్పాడు. ఆ సంఘమునకు సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అది కావాలి. నేను ఈ రోజున ఇక్కడ నేను పాప పనులు చేస్తూ సంఘానికి స్తంభంగా నిలబడుతున్నానా, మద్దతుగా నిలబడుతున్నానా, సపోర్టుగా ఉన్నానంటే సపోర్టుగా లేవు. సంఘానికి భ్రష్టత్వాన్ని తీసుకొస్తున్నావు. సంఘంలో ఏమి, అందుకే ఇక్కడ చెప్పాడు ఏకపత్ని పురుషుడై ఉన్నాడు. ఎందుకు? సంఘ పరిచర్య. అరే నేను సరిగ్గా లేనప్పుడు నేను పాల్గొకూడదు, నేను సరి చేసుకున్నప్పుడే పాల్గొంటా, నేను జీవితం మార్చుకున్నప్పుడే పాల్గొంటా, నేను పరివర్తన చెందకుండా ఇక్కడ నిలబడకూడదు. గమనించాలి. దేవుడు కృపామయుడని చెప్పి దేవునితో చలగాటమాడవద్దు. కనుక ప్రియమైన వారడా, ఈ రోజున దేవుని ముందు ఒక దినం నిలబడినప్పుడు ఎంత విచారం. పరిచర్య కన్నా పాపమే. ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో ఏమైపోయింది, మార్చుకోవడం కన్నా విడిచిపెట్టడమే మంచిది అనుకుంటారు. అంటే దేవుని పరిచర్య కన్నా వాళ్ళ పాపమే ముఖ్యం, వాళ్ళ భోగాలే ముఖ్యం. దేవుడు వద్దు. దేవుని బహుమానం కన్నా ఈ శారీరక భోగాలే ముఖ్యం. దేవుని వెంబడించడం కన్నా పాపాన్ని వెంబడించడమే ముఖ్యం అనుకుంటారు. వారి నైతిక జీవితం కన్నా అనైతికమైన జీవితమే ముఖ్యం అనుకుంటారు. ప్రభు ముందు ఒక రోజున నిలబడినప్పుడు సిగ్గుపడతారు. అందుకే అన్నాడు, మంచి పదవి ఎందుకు వస్తుంది? జీవించలేనప్పుడు వస్తుందా? అంకిత భావం కావాలి, అది తప్పనిసరి. అందుకే చెప్పాడు ఏక పత్ని పురుషుడై ఉండవలెను. ఇవన్నీ కూడా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే ఎందుకు సేవ జరగడంలే? ఎందుకు సంఘాల్లో సేవ జరగకపోవడానికి కారణం చర్చిలో ఉన్న విశ్వాసుల యొక్క లోపాలే. మనం 9 అర్హతలను మనం గమనిస్తూ వచ్చాం. మనం గమనించాం, ఈ రోజున దైవభక్తి కలిగిన భార్య ఉండాలి పరిచర్య చేసేవాళ్ళకి. 9వది ఏకపత్ని పురుషుడై ఉండవలెను. 10వది ఏమన్నాడంటే, చదువుతూ ఉన్నా, తమ పిల్లలను తమ ఇంటి వారిని బావుగా ఏలువారినై ఉండవలెను. ఆ మాటలు మనం గమనిస్తున్నప్పుడు ఎలాగుండాలి? బావుగా పిల్లలను సరిగ్గా నడిపించేవాళ్ళు కావాలి. పిల్లలను, ఆ మాట మనం గమనించాలి. పిల్లలను ఇంట్లోనూ ఒక మేనేజర్గా ఉండాలి, అధ్యక్షత వహించాలి, పాలించాలి. ఒక పరిచారకుడు పిల్లల్ని సరిగ్గా నడిపించలేని వ్యక్తి సంఘాన్ని ఎలాగ నడిపించగలడు? ఒక వ్యక్తి సరి అయిన రీతిగా ఇంట్లోనే చక్కబెట్టుకోలేని వాడు చర్చిలో ఎలాగ చక్కబెడతాడు? ఒక కుటుంబాన్ని నడిపించుకోలేని వాడు ఏ విధంగా సంఘాన్ని నడిపించగలడు? ఒక్కసారి కూర్చుని ఆలోచించు. ప్రియమైన వారడా, నేను ఈ విషయాలను గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అబ్రహాము తన కుటుంబాన్ని ఎంత అద్భుతంగా నడిపించాడండి. ఎంత అద్భుతంగా నడిపించాడు. నేను ఆ విషయాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అబ్రహాము తన కుటుంబాన్ని ఎలాగ నడిపించాడని ఎక్కడైనా ఉందా అని అనుకుంటే చదువుదాం. ఆదికాండము 18వ అధ్యాయానికి రండి. 19వ వచనంలో చదువుతూ ఉన్నాను. ఎట్లనగా దేవుడిచ్చాడు సాక్ష్యం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగచేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాననెను. ఏం చేశాడు అబ్రహాము?
ఈ రోజున సండే స్కూల్కి పంపించేద్దాం, పాస్టర్ ఆ యొక్క సండే స్కూల్ టీచర్స్ చూసుకుంటారు, పాస్టర్ గారు చూసుకుంటారు, మేము మాత్రం ఊరి మీద తిరుగుతాం. అక్కడ చెప్పలా ఏమన్నాడు? పిల్లలకు బోధించు. అబ్రాహాం ఏం చేశాడు? తన ఇంటి వారందరికీ ఏం చేశాడు? నీతి న్యాయములు. నువ్వు చెప్పావా నీ పిల్లోడికి? నీ పిల్లోడికి ఏమన్నా చెప్పావా నువ్వు? అసలు ఏం చెప్పాడు అసలు? నాకు అర్థం కాలేదు, నా మనసుకు అందలేదు కూడా. ఇస్సాకు పెద్దోడవుతూ ఉన్నాడు. పెద్దోడవుతుంటే అబ్రాహాం ఏం మాట్లాడు? పెళ్ళని మాట్లాడు, ఏమని మాట్లాడు? 36 సంవత్సరాలు వచ్చేసాయి. ఏం మాట్లాడు? ఏమయ్యా మాట్లాడవేంటి? నువ్వు బాగానే ఉన్నావు, నీ భార్య నువ్వు చేసుకున్నావు, బాగానే ఉన్నావు. నా సంగతి ఏంటి అసలు? నేను ఒంటరాడు అయిపోయాను, నేను బ్యాచిలర్ని, బ్రహ్మచారిని. ఎంతకాలం బ్రహ్మచారిగా ఉండమంటావు? నేను నాకు ఇష్టమైన అమ్మాయిని చేసుకుంటా. అది చేసుకోరా అని అనలే అబ్రాహాం. అనలేదు. ఈ రోజున నీ ఇష్టం వచ్చినా, నీకు ఇష్టం, నువ్వు చేసుకోరా, తెచ్చేసుకో, పర్లేదు చెప్పలా. ఏం బోధించాడంట? దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నా, నీతి తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని, దేవుడు చెప్తున్నాడు, ఒక మంచి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఉందా చర్చిలో? నీ పిల్లలకి బోధించావని ఉందా సాక్ష్యం? ఏముంది? పిల్లలను ఎంత అద్భుతంగా చెప్పాడా? ఇస్సాక్కి ఎంత విధేయతతో జీవించాడో మనకు అర్థమవుతుంది. ఇన్ని సంవత్సరాలు వచ్చేసినా, ఇంత పెద్దోడైపోయినా తండ్రి మాటకు లోబడ్డాడు. ఈ రోజున వినాలి, పిల్లలు తల్లిదండ్రుల మాట వినని వాడు ఒక్కడు బాగుపడలేదు కూడా, బాగుపడడు. తల్లిని తండ్రిని బాధ పెట్టేవాడు ఎప్పుడూ కూడా. ఎంత చక్కగా సామెతల గ్రంథం 153 క్లాసులలో సామెతల గ్రంథం బోధిస్తూ ఉన్నప్పుడు, తండ్రిని దుఃఖపెట్టేవాడు, తల్లిని దుఃఖపెట్టేవాడు, వాని యొక్క జీవితం కారు చీకటిలో దీపము ఆరిపోవునని చెప్పాడు. ఈ రోజున ఇస్సాకు యొక్క జీవితం దీవిపడ్డానికి కాదు, ఆశీర్వదింపబడ్డానికి కాదు, తన దాంపత్య జీవితం సంతోషంగా ఉండడానికి కాదు, తల్లిదండ్రుల మాట, దేవుని మాటలో పెంచాడు. ఇష్టం వచ్చినట్లు చేసుకోవాలా? ప్రియమైన సహోదరి సహోదరా, ఈ రోజున గమనించు, అబ్రహామే ప్రార్థన చేశాడు. అబ్రహామే ఏం మాట్లాడలేదు ఇస్సాకుని, నాకు ఇస్సాకు పెళ్లి చేయాలి, సేవకుడిని పంపించాడు. ఎన్నానా ఆడిని తీసుకొచ్చామంటే ఆడు తెచ్చేస్తాడు, ఎవడో తెచ్చేస్తాడు, ఆడిని చేసేసుకోమంటావా? అది నడ్డిదో ముద్దు, ఆ యొక్క గుడ్డిదో తెలుసా నీకు? కుంటిదో తెలుసా? నువ్వేం తెచ్చేసేసుకోమంటావేంట? ఒక్క మాట మాట్లాడాల. ఇంటిని బావుగా పాలించాడు, నడిపించాడు, నీతి మార్గంలో నడిపించాడు, ప్రార్థన చేశాడు. నేను ఇంకా ఆలోచిస్తుంటే, తీసుకుని వెళ్ళి మొరియా కొండ మీదకి తీసుకుని వెళ్ళి అర్పించామన్నాడు. నీవు ప్రేమించుచున్న ఏకైక కుమారుని అర్పించా అంటే ఇస్సాకుని తీసుకుని వెళ్ళాడు. మంచి యవనంలో ఉన్నాడు. ఈ ముసలోడు పైకి తీసుకుని వెళ్తుంటే అడిగాడు, నాయనా కట్టెలు ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ గొర్రెపిల్ల ఏదంటే దేవుడు చూసుకుంటాడని మాట్లాడాల. అక్కడికి వెళ్ళిన తర్వాత బంధించి ఆ యొక్క కట్టెల మీద పెట్టి కత్తి తీస్తే కూడా ఏం మాట్లాడాలి? అదే ఏం చేస్తారు ఈ రోజున యవనస్తులు? ఏం చేస్తారు? పోనానా, అక్కడి నుంచి ఆ ముసలోడిని ఒక కాలుతో తన్ని కిందకు పడేసేవాడు.
కానీ ఇస్సాకు విధేయత నేర్పించాడు. ఈ రోజున తల్లిదండ్రులు పిల్లలకు పాఠాలు నేర్పించరు. ఇంట్లో బావుగా పాలన చెయ్యు పెద్దలు కావాలి, పాలన చేసే పరిచారకులు కావాలి. ఈ రోజున ఈ ప్రాపంచిక సమాజంలో, ఈ లోక ప్రపంచంలో ప్రమాణాలు లేని పరిస్థితిలో ప్రమాణాలు కలిగిన వ్యక్తులుగా నిలబెట్టాడు. ఈ రోజున ఏరి ఆ తండ్రులేరి, ఆ పరిచారకులేరి, ఆ సేవకులేరి. చెప్పావా ఎప్పుడైనా? ఇక్కడ లాజిక్ కుదరదు. పెద్దోడినయ్యాను నువ్వేం చెప్తే అది ఇస్సాకు జీవితంలో చూడగలిగావు. ఇస్సాకు జీవితం దీవింపడ్డది. ఈ రోజున పిల్లల యొక్క జీవితాలు దీవింపడాలంటే బోధించండి, మంచిగా బావుగా పాలన చేయండి. ఇవన్నీ చేసేసిన తర్వాత 11వది రండి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. తిమోతికి రాసిన పత్రికలోనికి వెళ్దాం. ఏమన్నాడు? ఆ పనిని బావుగా, ఆ పనిని, ఏంటా పని? అన్నీ చెప్పినవన్నీ కూడా చక్కగా, ఆ పనిని బావుగా నెరవేర్చిన వారు అంతా చక్కగా చేశాడు. అది కావాలి చర్చిలో. ఇంట్లో ఏమి చేయం, వచ్చేస్తాం. ఇంట్లో పిల్లలకి బోధించాం, వచ్చేస్తాం. పెద్దగా ఎంతో భక్తులుగా వచ్చారు. అందుకే దేవుని సేవ జరగదు. అమ్మాయి సిద్ధపడి సరిగ్గా రాకపోవడం చేత అందరు విచారంతో వెళ్ళిపోయినట్లుగా ఈ రోజున చర్చిలో నుంచి వెళ్ళిపోతున్నారు మనుషులు. ఎంత విచారకరమైన విషయం. ఈరోజు కావాల్సింది పనిని పూర్తిగా చెయ్యి. దేవుడు బాధ్యతనిచ్చాడు. తల్లిదండ్రులుగా, తండ్రులుగా, తల్లులుగా దేవుడు బాధ్యతనిచ్చాడు. పిల్లల్ని ఇచ్చాడంటే నీ స్వార్థం కోసం నువ్వు బ్రతకడం కాదు. నువ్వు పెళ్లి చేసుకున్న రోజే నీ ఐడెంటిటీ పూర్తిగా కోల్పోయావు అని అర్థం చేసుకో. నేను కాదు, దేవుని మాట నేను చెయ్యాలి. ఈ రోజున పూర్తిగా త్యాగం చేయకుండా పెళ్లి చేసుకోవద్దు. త్యాగం లేనివాడు పెళ్ళే వద్దాడికి, పెళ్ళే వద్దామెకి. దేనికోసం? ఈరోజు దేనికోసం పెళ్ళి? దేనికోసం జీవితం? ఇంట్లో సరిగ్గా లేని వ్యక్తులు జీవితాల్లో దేవునికి మహిమ రాదు, దేవునికి సాక్ష్యం రాదు. ఈ రోజున ఇంట్లో సరిగ్గా లేనివాడు ఏం చేస్తాం? అందుకే అన్నాడు, ఆ పనిని చెయ్యి, చక్కగా చెయ్యి, నమ్మకంగా ఉండు, ఖచ్చితంగా ఉండు. అలాగ ఉంటే ఈ 11 లక్షణాల గురించి చెప్పాను. నువ్వు నమ్మకంగా ఉంటే నీకొచ్చే దీవెనలేంటి? నీకొచ్చే ఫలితం ఏంటి? ఇంగ్లీష్లో చాలా చక్కగా చెప్పబడ్డాడు. ఆ ఫర్ అనే మాటను ఉపయోగించాడు. కొరకు. ఈ అర్హతల జాబితా అంతా చెప్పిన తర్వాత కొరకు ఏమిస్తాడు అని అన్నాడు? నెరవేర్చిన వారు మంచి పదవి. ఏంటి ఉండాలి? ఈ రకమైన జీవితం ఉండాలి. మాన్యులై ఉండాలి. 2 నాలుకలు గల వారిగా ఉండకూడదు. మద్యపాని కాకూడదు. దుర్లభమును అపేక్షించేవాడు కాకూడదు. విశ్వాస మర్మమును ఎరిగినవాడుగా ఉండాలి. పరీక్షకు నిలబడిన వాడు కావాలి. అనింద్యులు కావాలి. దైవభక్తి కలిగిన భార్య కావాలి. ఏకపత్ని పురుషుడు కావాలి. తన ఇంటి వారిని బాగా పాలించేవాడు కావాలి. ఇవన్నీ కూడా నెరవేర్చిన వాడికి ఏమొస్తుంది? ఆ కంజంక్షన్ అనేది చెప్పాడు అక్కడ. అర్హత, నమ్మకమైనగా పనినంతటినీ కూడా చేసేవాడికి దేవుడు బహుమతిస్తాడు. ఏమన్నాడు? మంచి పదవిని మంచి పదవి సంపాదించుకుంటాడు. ఎంత
ఎంత మంచిది. ఒక సుందరమైన సౌందర్యమైన ఆ స్థాయికి వెళ్తావు, నిలబడతావు. ఒక డిగ్రీ, ప్రియమైన వారడా, మనం అన్నీ కూడా క్వాలిఫికేషన్స్ అవుతాయి, అన్ని అర్హతలు మనం సాధిస్తే మనకు పట్టా వస్తుంది. ఇక్కడ కూడా అదే. ఏమొస్తుంది పట్టా? ఏమొస్తుంది? ఆ హోదా ఏమొస్తుంది? మంచి పదవి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇందులో దీని అర్థం చెప్పాలి అంటే 3 భాష్యాలు చెప్పచ్చు. 3 దాంట్లో ఉన్న విషయాన్ని, ఇవన్నీ కూడా చెప్పేవన్నీ కూడా నేను చెప్పేది న్యాయపరమైనవి, చట్టపరమైనవి, వాక్యపరమైనవి. మొదటిది ఏమొస్తుంది అని అంటాడు, ప్రమోషన్ వచ్చింది. ఒక పరిచారకుడు ఇంత నమ్మకంగా విశ్వాస పాత్రుడుగా నిరూపించుకోవడం చేత అతనికి ఇంకా బాధ్యత ఇవ్వాలి అనుకున్నారు చర్చి వాళ్ళు. ఇక్కడే నమ్మకంగా లేనప్పుడు ఏ బాధ్యత ఇస్తారు? ఇప్పుడు ఇప్పుడు వరకు పరిచారకుడుగా ఉన్నాడు, ఇదంతా శుభ్రం చేస్తున్నాడు. నువ్వు ఇందులో నమ్మకంగా ఉన్నావు, ఇదిగో పదవి తీసుకో, పెద్దగా ఉండు సంఘానికి. అందుకే చెప్పాడు. ఇప్పుడు ఇన్ని 11 లక్షణాలు కలిగి ఉండడం చేత, నమ్మకంగా నిర్వర్తించడం చేత అతనికి ఏమైంది? మంచి పదవి. అక్కడ చదివాం మనం, చూడండి 1వ వచనంలో, ఎవడైనాను అధ్యక్ష పదవి ఆ పదవికి వచ్చాడు. ఇప్పుడు ఆ యొక్క ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు ఆ ప్రమోషన్, ఇప్పుడు నిలబడిన వాళ్ళందరి పరిచారకుల మధ్యలో ఏమొచ్చింది అనంటే, మనుషుల మధ్యలో ప్రమోషన్ వచ్చింది. సంఘంలో వచ్చింది ప్రమోషన్. ఇప్పుడు ఏమొచ్చిందంటే మనుషుల మధ్యలో కూడా అరే ఒక గౌరవం వచ్చింది. అతనికి ఉన్నతంగా నిలబెట్టాలి. రైట్, ఈ పర్సన్ని పెట్టడం మంచిది. 3వది దేవుని ముందు వచ్చింది, సంఘంలో వచ్చింది, మనుషుల ముందు వచ్చింది, దేవుని ముందు కూడా వచ్చింది. దేవుని ముందు ఏమొచ్చింది? ఏమొస్తుంది? ఇక్కడ చెప్పాడు, మంచి పదవిని సంపాదించుకుని క్రీస్తు యేసు నందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగు దేవుడు ముందు కూడా ప్రమోషన్. దేవుడు ఆనర్ చేస్తాడు. దేవుడు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? గొప్ప బహుమానం. అందుకే అన్నాడు క్రీస్తు యేసు నందలి. ఇప్పుడు అదంతా సంఘం కాదు, మనుషులు కాదు, దేవుడిచ్చేదేంటి? విశ్వాస పాత్రుడుగా నమ్మకంగా జీవించాడు, నమ్మకంగా నిలబడ్డాడు, నమ్మకంగా పరిచర్య చేశాడు. మనుషులు చూస్తే చేయలేదు పరిచర్య. చాలామంది మనుషులకు కనబడాలని చేస్తారు, దేవుడికి కనబడాలని చేస్తారు. నువ్వు అలా కనబడితే, అలాగ చేస్తే దేవుడి ముందు నిలబడతావు. ఒక రోజున నిలబడినప్పుడు సిగ్గులేని ముఖంతో నిలబడతావు. దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. 28వ వచనంలో చదువుతూ ఉన్నాను, చూడండి. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనంలో, కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ధైర్యంగా నిలబడతాం, సిగ్గు లేకుండా నిలబడతాం. ఎందుకు నిలబడతాం? ఆ 11 లక్షణాలు. ఆ పనిని బాగా చేశాం, మంచిగా చేశాం. దేవుడు ముందు నిలబడతాం. ఎలా నిలబడతామంట? బహుధైర్యంగా. ఎలా నిలబడతామో చెప్పాడు. ప్రియమైన వారడా, అద్భుతమైన సేవ చేయడం వలన దేవునికి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒక లూథరన్ పండితుడు రిచర్డ్ లాన్స్కీ అనే వ్యక్తి, అతడు చెప్పిన మాటలు,
కొంతకాలం పాటు అద్భుతంగా సేవ చేయడం వలన ఒకరిని పిరికితనానికి లేదా సంకోచానికి అతీతముగా ఉంచి ధైర్యము మరియు నిశ్చయతలో వ్యవహరించేలాగా చేస్తుంది అని చెప్పాడు. దేవుడు ముందు నిలబెడితే సేవ చేయడం ప్రారంభిస్తే అంత సిగ్గుపోతుంది, సంకోచం పోతుంది. ధైర్యంగా నిలబడే, ఇక్కడ ధైర్యంగా నిలబడలేనప్పుడు అక్కడ ఎలా నిలబడతావు? ఇక్కడ నిలబడు సరిగ్గా. ఈ సత్యాన్ని అర్థం చేసుకో. అందుకే బావుగా పని చేయడం వలన ఈ రోజున ప్రియమైన వారడా, దేవుడు ముందు నిలబడుతున్నప్పుడు నువ్వు నిలబడగలవా? సిగ్గు లేకుండా నిలబడగలవా? నిలబడతావా? ఒక్కసారి కూర్చుని ఆలోచించండి. ఎవరికి వాళ్ళమే కూర్చుని ఆలోచించాల్సింది. ఒక దినం ప్రభు వస్తాడు, మనమందరం కూడా ఆయన ముందు నిలబడతాం. ప్రతి వాడిని కూడా వాని లెక్క చెప్పున దేవుడికి లెక్కప్ప చెప్పాలి. ఏం చేశావు, ఎలా చేశావు? దేవుడు లెక్క అడుగుతాడు. మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట, అది మంచిదే కానీ చెడ్డదే కానీ దేవుడు తీర్పులోనికి తెస్తాడు. అందరం కూడా నిలబడతాం. మనం నిలబడి రోజున దేవుడు ముందు ధైర్యంగా నిలబడగలే పరిస్థితి ఉందా? ఎవరికి వాళ్ళమే చూసుకోవాలి. ఒక నిజ విశ్వాసి పరలోకానికి వెళ్తాడా వెళ్ళడా అనేది నేను చెప్పడంలా. దేవుడు ముందు నిలబడినప్పుడు నీకు బహుమానం ఉందా? చాలామంది వారు నమ్మకంగా లేరు. కొంతమంది కొరింథీలో ఉన్నవారు నమ్మకంగా లేరు. వారు నష్టాన్ని పొందుతారు. అది కాలిపోతుంది, అది నిలబడదని చెప్పాడు. ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో నువ్వు సరిగ్గా ఇక్కడ లేకపోతే నువ్వేం పోగొట్టుకుంటావో నేను ఒక 6 విషయాలు నేను మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నువ్వు నమ్మకమైన క్రైస్తవుడిగా లేకపోతే నువ్వు పోగొట్టుకునేది ఏంటో తెలుసా? నువ్వు నమ్మకంగా లేకపోతే నువ్వు కోల్పోయేది ఏంటో తెలుసా? మొదటిది, దేవుడి చేత బలా మంచి నమ్మకమైన దాసుడా అనే ఆ మాట వినవు నువ్వు. ఎంత మాత్రం కూడా వినవు. ఎందుకు వినవు? నువ్వు నమ్మకంగా లేవు. ఎంత చక్కగా చెప్పాడు, బలా మంచి నమ్మకమైన దాసుడా. దేవుడి చేత ఆ మన్నన పొందే ఆ మాట వినవు. మొట్టమొదటిది నువ్వు వినవు. మంచి దాసుడు కాదు. రెండవది ఏంటి పోగొట్టుకుంటావు అంటే ధైర్యముగా ఆయన ఎదుర్కోలేవు. ఎందుకు ఇక్కడ చెప్పాడు? ఏమన్నాడు? రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యముగా ప్రభు వచ్చినప్పుడు నిలబడవు, ధైర్యంగా నిలబడవు, సిగ్గుపడతావు. ఎందుకు? జీవితాన్ని సరి చేసుకోవాలా, బ్రతుకుని సరి చేసుకోలేదు, సిగ్గుపడతావు. సరి చేసుకున్న వాళ్ళు కింద చెప్పాడు, మనం ధైర్యంగా నిలబడతామని చెప్పాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన పోలికలో మనం ఉంటాం. మూడవది, 1000 ఏళ్ల పరిపాలనలో ఏ బాధ్యతలు కూడా ఇవ్వబడవు. దేవుడు నీకు ఏమి ఇవ్వడు, ఏ పదవి ఇవ్వడు. ఇక్కడ అదే చెప్పాడు, మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసు నందలి ధైర్యముతో నిలబడతావు, ఎదుర్కొంటావు. 1000 ఏళ్ల పరిపాలనలో నీకు ఏది కూడా ఉండదు. నమ్మకమైన విశ్వాసులకు దేవుని వాగ్దానం ఉన్నది. మేమంతా కూడా విడిచిపెట్టి వచ్చేసాం కదా, మాకేమొస్తుంది అని అడిగితే యేసుప్రభు వారు చెప్పిన మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, మత్తయి సువార్తలోనికి వెళ్దాం. 19వ అధ్యాయంలో ఈ మాటలు చదువుతూ ఉన్నాను. చూడండి ఏమన్నాడు.
28వ వచనంలో మేమంతా కూడా విడిచిపెట్టేసి వచ్చేసాము అని 27వ వచనంలో అంటే, 28వ వచనంలో యేసు అన్నాడు, యేసు వారితో ఇట్లా, నేను పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. మీరు చేసే పని మేము వదిలేసి వచ్చామంటే, అయితే ఇది 12 శిష్యులు కదా, మనకేంటి అనొచ్చు. 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని యొక్క వాక్యంలో రోమీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను, చూడండి. 17వ వచనంలో, మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము మనకుంది. ఆయనతో పాటు మనకు బాధ్యతలు ఉన్నాయి. తిమోతికి రాసిన పత్రికలోనికి కూడా వెళ్తూ ఉన్నాను. తిమోతికి రాసిన 2వ పత్రికలోనికి వెళ్దాం. 2వ అధ్యాయం 12వ వచనంలో, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయన ఎరగమంటే మనలను ఆయన ఎరగనను. హైక ఏమిస్తాడు దేవుడు? ఒక గొప్ప బాధ్యత ఇస్తాడు. వెళ్తాం. ఈ రోజున దేవుని సేవ చేస్తే ఏమొస్తుంది? అరే, చివురు పట్టుకుంటే ఏమొస్తుంది? ఈ యొక్క ఊడిస్తే ఏమొస్తుంది? ఈ ఎత్తుతే ఏమొస్తుంది? శుభ్రం చేస్తే ఏమొస్తుంది? దేవుడు ఎప్పుడు కూడా రుణస్థుడు కాదు. దేవుడు ఎవ్వరికి బాకీ ఉండడు. దేవుడు 4వది ఏం జరుగుతుంది అనంటే, 1000 ఏళ్ల పరిపాలనలో ఆనందాన్ని పోగొట్టుకుంటావు. అక్కడ యెరూషలేములో పరిపాలన జరుగుతూ ఉంటే అందరూ కూడా వర్ధిల్లుతున్నప్పుడు నమ్మకమైన వారు అందరూ కూడా సంతోషిస్తారు, మహిమను పొందుతారు. వారంతా ఆనందించగలవు. నీకేం లేదు కదా. ఏం లేనప్పుడు ఎలాగుంటావు? ప్రైజ్ అందుకుంటే ఎంత సంతోషంగా ఉంటారో చూస్తుంటాం మనం. నీకేం లేదు, రాలేదే, అది కూడా పోగొట్టుకుంటావు, ఆనందం పోగొట్టుకుంటావు. 5వది ఏం జరుగుతుంది? నువ్వు యేసుక్రీస్తు కొరకు జీవించడానికి ఎన్నుకోనప్పుడు దేవుని పరిపాలనలో సమృద్ధి అయిన స్వాస్యాన్ని కోల్పోతావు. నీకే కిరీటాలు ఉండవు. అక్కడ చెప్పాడు, మనం శ్రమ పడితే కిరీటాలు ఉన్నాయి. మహిమ కిరీటం ఉంది, వాడబారని కిరీటం ఉంది, అక్షయ కిరీటం ఉంది. కిరీటాల గురించి నీకే కిరీటం ఉండదు. జీవ కిరీటం ఉంది, ఏ కిరీటం ఉండదు. ఏ స్వాస్యము కూడా ఉండదు. 6వది, దేవునికి దగ్గరగా కూడా ఉండవు. పోతావు ఎక్కడో. దేవుడికి నమ్మకంగా ఉన్న వ్యక్తులకి సన్నిహితంగా ఉంటాం. అందుకే హెబ్రీలకు రాసిన పత్రికలో చెప్పుకుంటూ వచ్చాడు. దాంట్లో 12వ అధ్యాయం అంతా కూడా 1000 ఏళ్ల పరిపాలన గురించి సంబోధిస్తూ చెప్తూ 14వ వచనంలో చెప్పాడు, అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. విశ్వాసిగా నీవు, దేవుని వాక్యం వింటున్న నీవు, ఒక దైవభక్తి కలిగిన పురుషునిగా స్త్రీగాను నువ్వు ఉంటున్నావు. ఒక్కసారి ఆలోచించాలి. ఏం చేస్తున్నావు? ఎలాగుంటున్నావు?
పౌలు అంటాడు, వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను. ఈరోజే ప్రారంభించు. దేవా, సేవ చేశాను, మధ్యలో మానేశాను, చేశాను, మధ్యలో మానేశాను, నాకు అవకాశం ఇస్తూ ఉన్నాను, నేను చేస్తా, దేవుని పని చేస్తా. దేవా, నన్ను లేపు, నన్ను సరి అయిన సేవ చేయడానికి సహాయం చేయి. నీ బహుమానాన్ని నేను అందుకోవాలి. నువ్వు వచ్చినప్పుడు బలా మంచి నమ్మకమైన దాసుడా, కార్యారంభం కంటే కార్య అంతము మేలు, దేవుని యొక్క బహుమానం. దేవా, నువ్వు వచ్చినప్పుడు నీ బహుమానాన్ని నేను అందుకోవాలి. నేను ఒక 4 ప్రశ్నలు మీకు వేసి నేను విడిచిపెట్టాలని, దానికి నువ్వే సమాధానం చెప్పుకో. మొదటిది, నువ్వు ఆయన కలుసుకోవడానికి నువ్వు అర్హుడువా? ఆయన వస్తే ఈ రోజున ఆయన దగ్గరికి వెళ్ళడానికి నువ్వు అర్హుడువా? ఇది ఆలోచించి. అర్హుడువా? ఎలా వెళ్తున్నావు? అర్హుడువా? దేవుడు నమ్మకమైన వారిని ఎంత గౌరవిస్తాడో ఆ గౌరవాన్ని పొందడానికి నువ్వు అర్హుడువా? ఏమన్నాడు? బలా మంచి నమ్మకమైన దాసుడా, ఈ కొంచెం వాటిలో నమ్మకంగా ఉంటివి కనుక అనేకమైన వాటికి నువ్వు అధికారి అవుదు అన్నాడు. దేవుడు ఎంత పదవి ఉన్నతంగా ఎంచాడో, హెచ్చిస్తున్నాడో చూడండి. అక్కడ గౌరవిస్తాడా? మూడవది, దేవునిపై గొప్ప నమ్మకం ఉందా? దేవా, నీ మీదైన నమ్మకం, ఎవరి మీద కాదు, నీ మీద నమ్మకం ఉండి నేను సేవ చేస్తూ ఉన్నా. నాలుగవది, క్రీస్తు వచ్చినప్పుడు సిగ్గుపడకుండా ఎదుర్కోగలవా? ఈ ప్రశ్నలకు సమాధానం నువ్వే చెప్పు, ఎవరో చెప్పడం కాదు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి, దేవా, మంచి పదవిని సంపాదించుకొని ధైర్యంగా నీ ముందు నిలబడాలయ్యా. నాతో మాట్లాడుతున్నావు, ఇదిగో నా జీవితం ఇదిగో అని ప్రభుకు చెప్దామా? రండి, తలను వస్తాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ యొక్క సమయంలో మీ వాక్యంలో నుంచి అనేకమైన విషయాలు మాకు తెలియచేస్తూ మంచి పదవిని సంపాదించుకొని మీ దగ్గర నుంచి బహుమానాన్ని పొందాలని మేము ప్రయాసపడడానికి సహాయం చేయండి. ప్రభువులో పడిన ప్రయాసము వ్యర్థం కాదు. నువ్వెవ్వరికి రుణస్థుడు కాదు. నువ్వేం నమ్మకంగా కడవరకు ఆ పూర్ణ ఫలమును పోగొట్టుకోకుండా చెరు వరకు నిలబడి మేము సేవ చేసేవారంగా చేయండి. ఆ ఎడ్లు బాగలేకపోయినా, అనారోగ్యంగా ఉన్న యజమానుడి యొక్క మాట విని బండి లాగి చనిపోయింది. ఈరోజు యజమానుడు అయిన నీవు నీ మాటలు విని మీ కొరకు ఈ లోకంలో నమ్మకంగా జీవించి బలా మంచి నమ్మకమైన దాసుడాని, దాసురాలని అనిపించుకునే భాగ్యాన్ని మేమందరం కూడా ఆ స్థాయిలో నిలబడడానికి మీ కృప, మీ సామర్థ్యము, మీ జ్ఞానము, మీ శక్తిని అందరికీ అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.